ఏ కూర చేసి చేపల కూరనా అబ్బా చేపల కూర అంటే నేను తింటాను మస్తు నాకు బాగా ఇష్టం అబ్బా చేపల కూర చూద్దాం అది చిన్న పెద్ద చూద్దాం కమ్మడి వాసన ఇల్లు ఏమేసి వస్తామా మంచిగా కమ్మడి స్మెల్ వస్తాను వాసన మంచిగా వస్తాను కమ్మడి వస్తాను ఏం మా ఉన్నా లేకుండా నాకు అయితే బియ్యం పెట్టి చెప్పండి తినిపోతాను ఇట్లా ఏం చేస్తారు కానీ ఎటువైరు మమ్మీ లేదు మమ్మీ లేదు ఏం కూర వేసి ఇలా చికెన్ అన్నమే 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 కొంచెం తింటా ఏ మమ్మీ లేకపోతే అన్నమే అన్నమే చికెన్ సూపర్ చికెన్ వేసేద్దా అన్న వేసేద్దా అన్న వేసేద్దా బజ్జీలైనా మస్తున్నాగా ఇంకేం చేసావు బజ్జీలు ఎగ్ బజ్జీ మిర్చి ఆలు బజ్జీ అన్ని చూస్తానంటే బాగా పుల్లగన్న సార్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అన్ని చూసుకుంటున్నా అయ్యో తింటే అందరికి ఇస్తాను నాకైతే రూపాయి పెట్టి తిను లేదు కానీ గట్లంటే అవి ఇవి మొత్తం దేనికో ప్లేట్ అదొకటి తోటి అన్ని వేసి తినిపోతే అన్నమే కొను లేదు రూపాయి చేపు నుండి లేదు కొనే మొక్కమేనా ఇది అబ్బో గట్నే అంటావు బావా నువ్వు ఇంట్లో కనబడతా ఎక్కడ ఉంటారు వేసేది చికెన్ బీరు మంచిగా ఏంటి స్పెషల్ ఇవ్వాలా మొత్తం దెబ్బ తిన్నావా అబ్బో గిన్నె తీసుకురా చెల్లె మీ అన్నచ్చిండు ప్లేట్ పట్టుకరా దావత్ చేసుకోవదా మనం ఏముంది తమ్ముడు మీ నలమొగ బాగా ఇడిచిపెట్టట్లేదు కదా నేను ఏం మాట్లాడాలి నేను నీతోటి నువ్వు ఏడగలిసి తట్టున్నావు ఏం చేద్దామన్నా ఇటు కూడా కొనిత్తలేడే బంక పట్టుకున్నట్టు పట్టుకున్నాడు నాకు ఏడిపోతాడు కత్తాడు అసపని ఎత్తలేడే ఇజ్జత్ ఇస్తాను బాగా చెడగొడతాడు కదా అన్ని చెడగొట్టు చెట్లు ఉంటాయి మీ దగ్గర అన్ని నలమొగ పేసాలి మరి పెద్దన్న ఏమంటాడు మరిగా మాట్లాడు ఏ గవ్విడికి భయపడతామా మనం ఇగో దావత్ అంటే దావత్ చేసుకోవాలి మనం ఇది పెద్ద పండుగ మనకు చేసుకుందాం గంతే చేసుకుందాం ఇంకొకటి నీకు తెలియకుండా తీసుకురావాలి పోతా టౌన్ పోయి మందు పట్టుకొస్తా నేను అది తెలియకుండా తీసుకొస్తా ఇక మీరు చికెన్ కప్పు అన్ని రెడీ చేసి పెట్టు కానీ ఆయనకి అంట పడద్దు మరి ముందే చెప్తున్నా అంట పడ్డది అనుకో మనకు ఆ అగ్గి బూడిద అయినట్టే అసలు కూడా ముక్కులు దొరకకుండా చూసుకో ఓకే కాదన్న అసలు నన్ను చిచ్చు కూడా పోయేస్తాడు అసలు ఎంత అసగొట్టుడా ఈడు ఏ పుల్లెగండు కాదన్న ఎంత మంచిగా ఏ గట్లంటారు ఏంది ఏం సంగతి ప్లాన్ ఎక్కడైనా చేస్తున్నారా ముగ్గురు కలిసి కథ ఏం ఉండదా ముచ్చట పండుగ కదా అట్టిగా ఇక మాట్లాడుకుంటున్నాం మిమ్మల్ని నమ్ముదారా ఏం సంగతి ఎక్కడ పాటి అబ్బో అబ్బా చేసేటి అన్ని చేస్తారు అబద్ధాలు చెప్పినాను పార్టీలు చేసుకున్నావా మీరు పార్టీ కోసమే మాట్లాడుకుంటే ఎక్కడ ఇంటికాడ కూర్చోవాలి మంచిగా ఇంట్లో అందరం కలిసి తృప్తిగా తినాలి అట్లా అనిపిస్తలేదు మీరు ప్లాన్ మొగమే గట్టు ఉంటది బా మొగమే గంత ఉంటది నేనేమున్నా చికెన్ మటన్ తినటోని తాగుడు కాదు ఎక్కడ తాగకుండా చికెన్ మటన్ తింటా నేను ఏం లేబా చికెన్ మటన్ తింటోని చికెన్ మటన్ ఏమైతుంది బయలుదేరుతారు నేను ఎప్పుడు వచ్చినా కానీ పంపిస్తారు ఎక్కడొక్కడ పార్టీ నేను దొరకబడతా పోయి నేను
పార్టీ లేదు బాబా ఇల్లు గిట్ అయితే కట్టిపోతావు నువ్వు ఇట్లా అట్లా నేను నమ్మగా చెప్పలే అన్న వాసన మస్తు వస్తుంది ముక్కలు ఇట్లా వేయింది అనుకో మనకు ఒక్క ముక్కు నేను వెళ్ళి చూసి వస్తాం తమ్ముడు డోరేసి రాపో వస్తాడు. డోరేసి రాపో చూసినావా చూసినా హలో అన్నయ్య చికెన్ అవుతుంది అన్న ఒక 5-10 నిమిషాలు అవుతుంది మన జిడ్డుగాడు చూడకుండా పోదాం తప్పించుకొని కండ్ల పడకుండా పోదాం అన్న ఓకేనా ఓకే ఫోన్ బాగా ఏంది కదా దావతుందా ఏంది ఏం లేదు బాబా ఇంట్లో చికెన్ వండినాము అని చెప్పిన అంతే ఏం లేదు దావతులు ఇట్లా ఏం లేవు లేదు బా నీకు చెప్పకుండా నేను చేస్తాను అబ్బో మీరు లంగాలు మీరు నాకు చెప్పి పార్టీలు చేస్తారా విడిచిపెట్టి మీరు ఎప్పుడైనా దావత్ చేసుకున్నావా సరే సరే చేసుకోండి చేసుకోవాలి మీరు ఎక్కడ ఉన్నా కానీ నేను దొరకబడతా మీరు మరి మీరైతే మరి ఏ దావత్ లేదు పార్టీ లేదు బా ఊకో ఏం లేదు పోర్రా పోర్రి నా ముక్కు నుంచి మీరు తప్పించుకోలేరు ఎక్కడున్నా వాసన పట్టుకుంటా పోరి మీరు పోరి మందు తీసుకున్నా ఇగో ఆశ కొట్టుని కళ్ళ పడకుండా మెల్ల రారి ఇగో మన అడ్డకడికి వచ్చేస్తాను చెప్పండి రారి తెలవకుండా రారి మరి తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో రెచ్చిపోదాం బ్రదర్ లోపల అడిపిన నేను లోపల అడిపిన నేను ఓకే ఓకే అన్న రాజుగానికైతే మొక్కు ఫస్ట్ ఏ మొక్కినా అసలే మర్చిపోయినాము లేకుంటే అరగది వస్తాడు అరగది ఆన్ ముక్కానికి పక్క పడేది బా సూపర్ అన్న మరి ఊరంటే కూరే సూపర్ కరెక్టే కానీ ఈ బావా మనిషేనా అసలు ఏమైంది బావా మా అన్నోళ్ళ ఇంటికి ఏగ్గా గిన్నెలలో తొంగి చూసుడేది నాకు అర్థం కాదు పద్ధతేనా అది అసలు ఘోరం అసలు గింత అడివా గింత పాపమా నాకైతే అంత ఘోరంగా అనిపించింది ఇజ్జత్ అనిపించింది నాకైతే అది చెప్తా ఉంటుంది అన్నోళ్ళ ఇంటి కాడ గట్ల చేసిందా మా చిన్నపల్లి ఇంటి కదా పోయిందట చుట్టం వచ్చిందని వాళ్ళు కొంచెం అలా ఆల్రెడీ తెచ్చుకున్నాడట ఇక వచ్చిందిగా అని కొంచెం అంత వేసింది ఇక ఆల్రెడీ వాళ్ళు తిన్నరాట కొంచెం అంత ఇక గివ్వేనా గిదేనా ఇంకా లేదా ఓడిచిపోయిందా ఎందుకు ఇట్లా అంత గింతగా ఆశ కొట్టుడా చిన్నప్పటి నుంచి అంతే అన్న ఆయన చూసిందల్లా నాకే కావాలి అంటాడు ఇచ్చేదాకా ఇడిచిపెట్టాడు ఎంబడి వాడతాడు ఇప్పుడు కూడా మనం రాంగా ఎన్ని తంటాలు పడ్డాము తప్పించుకునే ఇక్కడికి ఎట్లా వచ్చినావు కానీ సేఫ్ వల్ల సేఫ్ అయితే పడకుండా సేఫ్ వచ్చినాం హార్ట్ అయితే మంచిగా కావాలి మరి వేరేటోళ్ళకి వెళ్ళగానే కనబడరు అక్కడ అడుగుతాడు షార్ట్కి వచ్చినా మేమైతే షార్ట్కి వచ్చినాం అడుగుతాడు వీళ్ళు ఎటు పోయినా అంటే గిటు పోయినా అంటే మళ్ళీ ఇక్కడ ఆయనతో పట్టుకొని వస్తాడు తెలుసా ఏం చెప్పలే మేమైతే కనబడకుండా తప్పించుకొని వచ్చినాం నాకైతే నేను దానికైతే నాకంతే గంటల్లో ఉండాలి ఆడికి పోయినా కానీ కనబడితే ఏం లేదు అట్టే వచ్చినాం అని చెప్పాలి గంతే అన్న ఆయన తిండి మన కుంభకర్ణుడి కంటే ఎక్కువ తింటాడు అన్న మళ్ళా తాగుడు ఎట్లుంటా అంటే పొలంలో పొక్క పోతే చూసినావా పోసినా పోతే అంటే పోతూనే ఉంటాయి అవి ఎలుక పొక్కలు పోయినా నల్లబోయారు ఘోరం సరిపోదు ఇప్పుడు మన 4 ఒక్కరు పెట్టి సరిపోదు అంతేనా ఇప్పుడు వచ్చింది అనుకో మనది మొత్తం నాకేసి పెట్టుడే అందుకని ఆయన కనబడ్డా అంటే కడలపండ పడిపోతారు అంతే ఘోరం
అవును నిజంగానే గంతగానే లోపలికి పోతుందంటే ఆ కడుపు అక్క అయ్యానా అంటే ఇక కోడి కదా మొత్తం ఏరక తిని ముక్కు భూమికి రాస్తే మొత్తం అరిగిపోయినట్టు గంతే కావచ్చు కదా అదే శాస్త్రం ఉన్నట్టుంది ఇక మీ ఉంది ఇట్లా కథ పుడతాడు కదా మళ్ళీ పోడే మళ్ళీ ఏడ కనబడతాడా పొద్దున దాకా ఇదే పని ఇదే వ్యవసాయం నడిపిస్తూనే ఉంటాడు ఏడ కనబడితే ఆడ ఏడ పార్టీ కనబడితే ఆడ అయితే అందరు గట్టినే అంటారు. నాకు దొరకకుండా అనుకున్నారు నా ముక్కు నుండి తప్పించుకునేదానికి ఎవరు లేరు. ఏం బ్రో నీకే ఫోన్ చేద్దాం అనుకున్నావు అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఎక్కువ ఏం చెప్పినావు? ఇదేంది నీకు సర్ప్రైజ్ ఇద్దాం బా, నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నా ఫోన్ లో చూడు ఎన్ని కాళ్ళు అంజమాకి చెప్పినా నీకు చెప్పమని చెప్పలే. అంజమాలు అయితే ఒకరు మీరు తప్పించుకున్నాను చూస్తాడు కానీ ఏంది బావా నువ్వు అందరి ముంగట ఇజ్జ ఇస్తాను. అడిగితే నన్ను అడుగు, నేను తీసుకొచ్చి పెడతా నీకు. వాని వీడిని అడుగుడు ఏంది? ఏమైతుంది అడిగితే తినడానికి తిండి కాడ కూడా మీరు గీత కొంచెం పడతారా? మీరు నీకు సిగ్గు లేదు కానీ ఇక్కడ రాబెట్టాను నీకు ముక్కుల వీళ్ళు కానీ పెట్టబడుతుంది. మళ్ళా ముక్కులో పెడతా అందులో పెడతా ఇంట్లో పెడతా అని పడుతుంది. ఏమున్నది లాభం? గీత ఫీల్ అయినా అయ్యో మనది మనం ఏం ఫీల్ అవుతుంది? మజాక్ ముచ్చట్లు అంటే ఫీల్ ఏం కాదు. మజాక్ ముచ్చట్లు అంటారు అదేం లేదు కానీ ఏం కాదు నాకు అన్నా. ఇక మన బాగా ఫీల్ అయితే ఇక్కడ మనతో ఉంటుందా? ఇంకో పెగ్గు పోయి పిల్లి అయితే నిజంగా ఫీల్ కాలేదా బా? ఏం మనది మనం ఏం ఫీల్ కానీ ఇక మీరు పడిపోతే నన్ను ఎవడు అంటాడు బాబా అమ్మ అమ్ముతుంటే గిట్టే ఉంటాయి మజాకులాయో మనం పట్టించుకుంటాం కదా అని. ఇంకో పెగ్గు ఫీల్ కాకపోతే కానీ అది ఎలా పెట్టుకోవాలి మజాకులు ఉందామని గిదినికే ఫీల్ అవుతావా? ఏ బాగా జోకు అంత సీరియస్ మీరు ఏడు దాకా పెట్టినా ముక్కులో నేను ఒప్పుకుంటా కానీ నాకైతే ముక్క ఉండు సుక్క కావాలంటే పోయి పోయి ఏమో అనలే పోయి బాగా పోయాలి మంచిగా పోయాలి పోయి 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 ఇంక పోయి మొత్తం పోయి 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 అయితే మొత్తం పోయి అయిపోయి ఉన్నది ఒడిచిపోతే నువ్వేం బాధపడకు. మందు బాగు రావు కానీ వెంకటేష్ చికెన్ మాత్రం బోలపాల మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఏం బాధపడకు నువ్వు తిను. నేను ఇన్నే ఉంటా. నేను మోడేవాడు రోజు పట్టారని చెప్పి నేను ఇన్నే ఉంటా. నేను ఇవాళ వండి బొర్రాలే నాకు ముక్క సుక్క కడుపులో పడ్డదా బస్ అంతే. 2 సరిపోతాయా? 2 అంటే ఇగో ముచ్చిన బాగా ఆడుకుంటాడట. నడిపిద్దాం ఏమున్నాయి ఎట్లయితే అట్లా. ఏం ముచ్చట పెడతారు ఏంది? ఏం లేదు నెక్స్ట్ ఏం స్టాఫ్ తెప్పియాలి ఏందనేది ఆలోచన. బాగా మంచిగా అతుకోవాలని చెప్తానమే. ఏవో నాకు కొంచెం తేడా ఏం లేదు బా. తిను తిను అగో ముక్క ముక్క తిను మంచిగా కలుపుకో. ముక్క కలుపుకో. అట్టి పాలాలు తింటాను బాగా ముక్కలు ముక్క బాబా కాదు పెద్ద గింత పొడుగు చేసింది. మన ఆర్డర్ చేసాం. అయ్యా మేము ఇక్కడ ఉన్నట్టు నీకు అసలు ఎట్లా చేసింది? అవును బా ఇది అసలు మేము నీకు దొరకద్దనే ప్లాన్ చేసుకుని వచ్చిన వీడికి తెలుసా? చెప్పినట్టే ఉన్నారు మేము ఇక్కడ ఉన్నామని. నేను అప్పుడే చెప్పిన నా ముక్కు వాసన ఉంచాలి మీరు తప్పించుకోరు అని చెప్పాను. అది ఇంకోటి
ముక్కు చెవులు కళ్ళ నుంచి తప్పించుకోరు మీరు. ఎప్పుడు నేను ఒకటే మూడే చెప్తాను నేను మీకు. ఎప్పుడైనా పార్టీ వేసుకుంటే నా మందం పక్కకు పెట్టుకొని మీరు లెక్కేసుకోరు. ఆల్రెడీ ఫస్ట్ ఒక ముక్క తినిపేసినాం. ఫస్ట్ అబ్బో ఎప్పుడన్నా ఏం లేదు అత్తుందా చికెన్ మటన్ అత్తుందా లేదా అని అనుకుంటానా. ఇంకా ఇంకోరి కానీ మాట్లాడదా అన్న పోయి ఫోన్ చెప్పి నాకు చికెన్ కావాలి. నువ్వు ఈడికి ఇక ఆశపడతలేదు నాకు కోపమద్దాని ఇరుగమరు కదా అంతా. నేను ఇక నాకు ఆశపడతలేదు. డాన్స్ ప్రోగ్రామ్ పెట్టి ఓకే. ఇంకోసారి మొక్కన వేరే చూడద్దు. ఎప్పుడు తాగుడు తిరుడేనా? ఎంటర్టైన్మెంట్ ఏం లేదా? బాగా మంచి డాన్సర్. ఇప్పుడు బాగా డాన్స్ చేస్తాడు. మనం కోరస్ చేయాలి. బావా డాన్స్ నువ్వు సూపర్ చేస్తాడు. బా ఏం పాట ఏం పాట ఫస్ట్ తిన్నాక మళ్ళీ ఎగిరైతే కొంచెం సాప్ అవుతుంది తీస్తాం. ఊకే తిండే నా ఎగిరిన కొంచెం డాన్స్ ఫస్ట్ ఏం పాట ఉండాలి. బాగు తక్కువనే ఎక్కింది. బిచ్చి చట్నీ మంచి మంచిగాడు. నేను చెప్పేది మీరు నన్ను ఎగిరించినట్టున్నది మనిషి కోసం అంటారు మీరు. నన్ను మధ్యలో ఎందుకు ఎప్పుడు ఎప్పుడు దూరం దూరం అలిగినావా? మీరు నన్ను తంతారు కొడతారు గుద్దిరు. నేను చూసిన అడిగినట్టున్నాడు. ఇంకో 3 కిలోలు తత్తాను బా 3 కిలోలు తత్తాను మంది వస్తాను మందు చికెన్ కానీ మటన్ వస్తుంది. తిందాం వద్దు ఎగురు వద్దు తిందాం మనం అందరం ఫస్ట్ తిందాం. మన చికెన్ తిన్న తర్వాతనే ఇప్పుడు ఎగురు రాదు. ఇదైతే తాగు ఒక్కసారి చూద్దాం గట్ల ఎగురు వద్దు. మూడు
నన్ను కింద జబ్బు ఎదురంగా తాకుతారు నేను ఎగురా. అయ్యో బాగా గట్లా అంటే ఎట్లా బా అయితే ఐబీ బాబా ఈ చెల్లిదానా నీ పాటద్దు నీ కాతద్దు ఈ తిండద్దు ఈ ముక్క కోసం చుక్క కోసం చూస్తే నా బొక్కలా తిరుగుతాను నేను పోతాను. 2 చెప్పులు సంకలో పెట్టుకుని అన్ని మూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇటు వెళ్ళిపోతున్నాడు తెలియదు, చూసేసరికి మాయమైపోయాడు. టార్గెట్ రీచ్ అయిపోయినా ఇంకోసారి రాడి మొత్తం ఫుల్ ఎంజాయ్ ఇక అంతే పో. ఆ మూడుకు ఇంకొకటి మంచి ఒకటి మంచి దుమ్ము లేపో. ఇది మందు అబ్బా ఇప్పుడు ఎక్కింది మంచిగా. ఇప్పుడు ఆ డైలాగ్ ఊరా దిగిపోతానే మొత్తం. వాడుగాను చూడు గంతగానం తిన్నాడు, మళ్ళీ ఏం పెట్టలేదు అన్నాడు. మొత్తం తిన్నాడు, గంజు కాల్ చేసింది. వాళ్ళు నన్ను కావాలని నన్ను చేసిరు, నాకు అర్థమవుతుంది. కానీ వచ్చినాక ఎగురుతారాగో చూడు, నవ్వుతారాగో మంచిగా మొత్తం తినొచ్చు నన్ను చూస్తారా. అబ్బా వాళ్ళు నన్ను కావాల్చుకొని చూద్దా. మీరు కాకపోతే నీ వేరేటోళ్ళు లేరా, వేరే పార్టీ లేరా, వేరే మనుషులు లేరా, మీకు తెలుసు కావచ్చు, తెలియదు లేరా. ఇంకా నేను పోతా, మీకంటే బోలెడు మంది ఉన్నారు, పో నేను పోతాను.